स्वामी श्री प्रभुपाद की जय। विश्वपाद परम चतुर्वेदाचार्य अष्टोत्तर श्रुति श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती ठाकुर श्री प्रभुपाद की जय। अनंत कोटि वैष्णववृंद की जय। श्री हरिदास ठाकुर की जय। कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त की प्रभुदेव वेदांतान की नाथ की पुरुषोत्तम क्षेत्र श्री जगन्नाथ वेदांत योग भद्रनाथ अनंत कोटि वैष्णववृंद की जय। श्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी की लक्ष्मी नरसिम्हा स्वामी की करिगिरी क्षेत्र की जय। समवेत गौर भक्तवृंद की जय। और मरीश्वरी असेंबल डिवोटीज और मरीश्वरी असेंबल डिवोटीज मरीश्वरी असेंबल डिवोटीज और मरीश्वरी श्री श्री गुरु और श्री गौरांग और गुरु श्री श्री प्रभुपाद जय। हरे कृष्ण। ओम ज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीतपदकमलं श्रीगुरों वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सागर रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं प्रबलंगायते गिरिमत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनत्रयं श्री चैतन्यमित्रं। हरे कृष्ण। Yoga Lakshman Narasimha Lakshman Lakshman. What is okay for all of you? Are you doing English? Which language is preferable? Telugu, English? English? హరే కృష్ణ. ఈ క్షేత్రాన్ని కరిగిరి క్షేత్రం అని పిలుస్తారు. సో ఇతిహాస ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. సో ఇలాగే నేను దీనికి ముందు వెబ్సైట్ లో చదివినాను సో ఈ క్షేత్రం గురించి. అయితే కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు సో రవి ప్రభు మా ఫ్రెండ్ నేను వెళ్తా ఉంటే ఆయన స్థల పురాణం గురించి కూడా ఇచ్చినారు. చిన్న బుక్ ఉంది స్థల పురాణం గురించి. అయితే దీని అథెంటిసిటీ తెలియదు మనకి. సో ఎంతవరకు ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ముందు మధ్య డివోటీ కూడా నేను ఉన్నా. ఈడే ఇంకొక 33.5 గ్రామాలు వాళ్ళకి దత్తగా ఇస్తున్నారట భగవంతుడి సేవ. అది కూడా ఇది వాళ్ళకి దాంతో పాటు భగవంతుడికి సంబంధించిన నగలు సో ఇవన్నీ కూడా కళలో ధ్యానం చేస్తారంట వాళ్ళ పూర్వీకులు. సో అది యాక్చువల్లీ వాస్తవంగా వచ్చింది తర్వాత. ఇది క్షేత్రం నేను అథెంటిసిటీ కోసం తెలుసుకుంటా ఉంటాయి. సో మన డిజైన్ బట్టి కృష్ణుడు కూడా దానికి ఆయన ముందు నిలుచుకొని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారంట ఇక్కడ దర్శనం చేయడం. ఒకసారి 2 సార్లు ఇలా రావడం చాలా మహిమ గల క్షేత్రం అని చెప్తారు. దీన్ని కింద ఉండే భోగలక్ష్మీ నరసింహస్వామిని వశిష్ఠుడు ప్రతిష్టాపన చేస్తారు. సో ఇది ప్రతిష్టాపన చేసినప్పుడు ఎలా ప్రతిష్టాపన చేశారంటే దీని గాలిలో ప్రతిష్టాపన చేశారు. ఎలా ప్రతిష్టాపన చేశారు? దాని తర్వాత పైన ఉండేది యోగాలక్ష్మీ నరసింహస్వామి, దాన్ని బ్రహ్మదేవులు ప్రతిష్టాపన చేశారు. ఇప్పుడు కూడా పూజారి చెప్తారు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు సో అంటే అక్కు కింద నుంచి వేసి తీసారు విగ్రహం కింద. నేను చూస్తాను అని చెప్తారు అర్చకులు. సో ఇప్పుడు ఇది కలియుగ ప్రభావం వల్ల భూస్పష్టం అయిపోయింది. అయితే నేను చిన్నప్పుడు చూసినప్పుడు అల్టాకిల్స్ తీసేవారు కిందకి కామిక్. అలా వశిష్ఠులు ప్రతిష్టాపన చేసింది. ఇది వాయుల ప్రతిష్టాపన చేశారు అనేసి భోగలక్ష్మీ స్వామి గురించి చెప్పారు. ఇప్పుడు అంతే మహిమ గల దేవుడు. ఎవరికైనా సంశయం ఉండదు. సో భగవంతుని ఈడొచ్చి ప్రార్థించి వెళ్తే
వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని సిద్ధిస్తారు ఇక్కడ ప్రతీతి. అందుకే భక్తులందరూ అదే రసకులతో మాట్లాడతాను, చాలాసేపు మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పారు. కలియుగంలో మనం శాస్త్రాలు పురాణాలు ఇది రెఫరెన్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పాను. ఏ రెఫరెన్స్ ఉంది, ఏ పురాణంలో దీనికి ఒక క్షేత్రం రెఫరెన్స్ ఉంది అని. ఇది చాలా మంది స్థితి పొందాలి అని వచ్చేవాళ్ళు కోసం తపస్సు చేస్తారు. చుట్టూ 7-8 కొండలు ఉంది. పూర్వానికి ఉంది, పశ్చిమానికి ఉంది. కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నేను పూర్తిగా 100% తప్పదు ఉండదు. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై సో మెనీ వండర్ఫుల్ హోలీ హిల్స్. సో చాలా మంది ఇక్కడంతా కూర్చొని తపస్సు ఆచరిస్తారు అనేసి కుటుంబ ప్రతీతి ఉంది. సో అలాగా ఇక్కడ తపస్సు ఆచరించినారు చాలా మంది అనేసి చెప్తారు. సో ఎస్పెషల్లీ గౌరపూర్ణిమ రోజు. సో చాలా గౌరపూర్ణిమ రోజు ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగితే కనీసం అంటే 25,000-30,000 మంది వస్తారు. వచ్చి అందరికీ భగవంతుడికి నైవేద్యం చేయడము, యోగా చేయడము, దాని తర్వాత ప్రసాదం చేయడము, ఇవన్నీ వీళ్ళు జరుగుతుంది. రథం జరిగే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి గరుడ దేవుడు వచ్చి ప్రదక్షిణ చేస్తారంట 3 సార్లు. 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాతే రథం దేవుడు వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేయకపోతే రథం మూవ్ కాదంట. చాలా హోలీ ప్లేస్ ఇది, పవిత్ర మహిమానగల క్షేత్రం ఇది. ఇక్కడ నరసింహదేవుడు ప్రయాణ నరసింహదేవుడు చెప్తారు ఇక్కడ అనేసి చెప్తారు. సో అందుకే మనం కూడా వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ పీపుల్. ఈరోజు దర్శనానికి వచ్చినాము. సో మీరు అందరూ ప్రే చేయండి. సో ఏం ప్రే చేయాలి అనేసి నేను భక్తుడే మాకు చెప్పించాను. అదే ప్రేయర్ మనం చేయాలి. శ్రీదాసస్య మే కామాన్ వరాంశ వరదాశద కామానాం హృదయ సందేహ భవతస్తు వినయనం. మీనింగ్ ఏంటి? శ్రీదాసస్య మే కామాన్ కామానాం హృదయ సందేహ భవతస్తు వినయనం. హృదయంలో ఉంటే అన్ని భౌతిక విషయాల పట్ల దాన్ని తీసేసేయండి. ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాము. శ్రీదాసస్య మే కామాన్ దాసస్య మే కామాన్ వరాంశ వరదాశద కామానాం హృదయ సందేహ భవతస్తు వినయనం. పొలం ముందు ప్రత్యక్ష తర్వాత నేను దర్శనం ఇచ్చిన తర్వాత ఏది వృధా కాదు. నీకు ఏదైనా డిజైర్ కోరికలు ఉంటే నువ్వు ఏదైనా కోరుకోవచ్చు, నేను దాన్ని తీర్చేదానికి రెడీగా ఉన్నాను అని చెప్పి నరసింహదేవుడు కోరుకుంటాను. అడుగుతాను ప్రహ్లాద్ మహారాజు. ఇంకా ప్రహ్లాద్ మహారాజు ఏం కోరుకుంటాను నరసింహస్వామి? సో నన్ను ఈ రకంగా ప్రేరేపించదు అనేసి కోరుకుంటాను. ఏం కోరుకుంటాను? మీలో ఈ రకంగా మీ వరాలు అడగమని. సో నన్ను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అసలు కుటుంబం నుంచి వస్తాను. అసలుకి స్వాభావికంగా అన్ని నన్ను గ్రాప్ చేయాలి, అన్ని పట్టుకోవాలి, అన్ని బోధించాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. నేను అదే కుటుంబం నుంచి వస్తాను కాబట్టి మీరు ఇలా ప్రేరేపించారంటే నేను ఏదో కోరిక అడగడము, అడగమని ప్రేరేపించడము ఒక ఒక మాత్రం అంటే ఒక స్వామికి తగిన విషయం కాదు. అలాగే కోరికలు కోరుకోవడం అనేది కూడా ఒక సేవకుడికి తగినది కాదు అనేసి చెప్తాను. స్వామి కూడా అది శ్రేయస్కాదు, భక్తుడు కూడా అది శ్రేయస్కాదు. ఇలా కోరికలు కోరడము, ఇలా కోరికలు మన్నించబడము రెండు మంచిది కాదు అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాను.
సో అందుకే ఒకే ఒక కోరిక కోరుకుంటారు, తన తండ్రి గురించి కోరుకుంటారు. సో దాన్ని నరసింహస్వామి నేను ఆల్రెడీ ఆ వరాన్ని ఇచ్చేసాను, సో వేరే ఏదైనా కోరుకోమంటారు. అప్పుడు ఈ ప్రేయర్స్ చేస్తారు. సో ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ప్లీజ్ విత్ మీ మై లార్డ్, సో లెట్ దేర్ బి ది కోర్ ఆఫ్ మై హార్ట్ నో మెటీరియల్ డిజైర్స్. ఏం కోరుకుంటా ఉన్నారు? భౌతికమైన కోరికలు ఏది నా హృదయంలో ఉండకూడదు. లెట్ దేర్ బి ది కోర్ ఆఫ్ మై హార్ట్ నో మెటీరియల్ డిజైర్స్. ఏదో మెటీరియల్ డిజైర్స్ ఉండకూడదు. సో యాక్చువల్లీ మెటీరియల్ డిజైర్స్ ఆర్ యాక్చువల్లీ సోర్స్ ఆఫ్ మిజరీ. సో ఏదైనా శుద్ధ భక్తుడికి ఇది స్పష్టంగా తెలుస్తుంది. భౌతిక కోరికలు అనేది బీజ రూపంలో ఉంటుంది. బీజం వృక్షం అయ్యి వృక్షం వచ్చేసి వందలాది వృక్షాలకి దారితీస్తుంది. సో ఏదైనా ఒక చిన్న కోరిక ఉంటే కూడా ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ మిజరీ. ఇప్పుడు మంచి మీకు ప్రసాదం ఇచ్చారు అనుకోండి, అది మార్నింగ్ మంగళారతి ప్రసాదం, యూజువల్ ఏమి ఇస్తారు? స్వీట్ రైస్. ఆ స్వీట్ రైస్ ప్రసాదం ఇచ్చేటప్పుడు దాంతో పాటు చిన్న చిన్న మట్టి పార్టికల్స్ ఉంటుంది అనుకోండి, శాండ్ ని మిక్స్ చేసిస్తే ఎలా ఉంటుంది? మీరు తినగలుగుతారా? స్వీట్ రైస్ ఏమో చాలా బాగానే ఉంటుంది, అయితే దాంతో మట్టి కలిపితే. అలాగే శుద్ధ భక్తి అనేది, భగవంతుని శుద్ధ భక్తి అనేది మార్నింగ్ భోగా, మంగళారతి భోగా ప్రసాదం లాంటిది. మెటీరియల్ డిజైర్స్ అనేది మట్టి లాంటిది. సో మట్టి కలిపితే ఏమవుతుంది? మెటీరియల్ డిజైర్స్. సో ఇట్ బికమ్స్ అన్పాలటబుల్. సో తినే కాదు. సో అలాగే సో శుద్ధమైన భక్తిని నిజంగా ఆస్వాదించాలి మనము అంటే, సో మనకి భౌతికమైన కోరికలు అడ్డంకలుగా మారుతుంది. సో అందుకే భౌతికమైన కోరికలు ఏది ఉండకూడదు. సో ఇది దాస్యమే కామాన్ వరాంస వరదాశద కామానాం హృదయ సమూహ భౌతస్థూరుడేవరం. అందుకే ఇలాంటి కోరిక కోరుకుంటా ఉన్నారు ప్రహ్లాద్ మహారాజ్. సో మనం కూడా ఇక్కడ నరసింహ క్షేత్రానికి వచ్చాము, స్వామి సేవ చేయడానికి వచ్చాము. మనం దర్శనానికి వెళ్ళాము. సో దర్శనానికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి? భగవంతుని దర్శించాలి. సో మనం దర్శనం చేస్తామో కృష్ణుని కృపా దృష్టి మన పైన పడాలని. కృష్ణుని కృపా దృష్టి మనం ఏం చూడగలుగుతాం? మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం? కృష్ణుని అర్థం చేసుకోలేము. సో అదే ఆయన ఆ స్వామి చెప్తా ఉన్నారు సార్. సో బ్రహ్మదేవుడు స్తుతిస్తే భగవంతుడిని, అది చిన్నపిల్లలు అవి మాట్లాడతారు కదా, అప్పుడప్పుడు భాష నేర్చుకొని మాట్లాడినట్టుగా ఉంటుందండి. ఇంకా అలాంటి స్వామిని బ్రహ్మదేవుడే అలా కొలిసినప్పుడు అలా అనిపిస్తే ఇంకా మన గతి ఏంటి? మనం ఏమని ప్రార్థించగలుగుతాం? ఏమని స్తుతించగలుగుతాము భగవంతుడిని? సో అందుకే కలియుగంలో మనం చేసేదాన్ని ఆయన చెప్తా ఉండింది కదా, లేస్తూ కూర్చుంటే ఎల్లప్పుడూ మీరు భగవంతుడి నామస్మరణ చేయండి. సో అది ఆల్రెడీ మనకి చైతన్య మహాప్రభు ఇచ్చేశారు కదా. సో నామ్నాం అకారి బహుదా సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల యథాదృశి తమ కృపా మగుర్మమాపి దుర్దైవం దృశ్యం ఇహాజిని నాలుగు. సో ఈ రోజు యాక్చువల్లీ నేను క్లాస్ ప్రిపేర్ చేసింది శిక్షాష్టకం పైన, శిక్షాష్టకం ప్రేయర్స్ గురించి క్లాస్. సో దీంట్లో చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత, చైతన్య మహాప్రభు సో 500 years 500 సంవత్సరాల క్రితం వచ్చారు. సో వచ్చి సో ఈ భౌతిక ప్రపంచానికి ఏమి ఇచ్చారు అంటే ఈ శిక్షాష్టకం మాత్రమే. సో కేవలం ఈ శిక్షాష్టకం మాత్రమే ఎందుకు ఇచ్చారు? సో దీని వెనకాల ఉండే ఆంతర్యం ఏంటి? సో వేరే ఏం రచించలేదు కదా చైతన్య మహాప్రభు. సో ఈ శిక్షాష్టకంలోనే అన్ని ఉందంట. ఈ శాస్త్రం ఒక పరిపక్వత అనేది ఈ శిక్షాష్టకంలోనే ఉంది. శిక్షాష్టకం అనేది సో ఈ అన్ని సమగ్ర శాస్త్రాల సారం అనేది సో ఈ కేవలం ఈ శిక్షాష్టకంలోనే ఉంది. ఈ శిక్షాష్టకం ని పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకున్నామంటే సో చైతన్య మహాప్రభు చాలా మంది
నికటమైన భక్తులతో మాత్రమే ఆయన హృదయాన్ని పంచుకునేవారు. ఎందుకంటే ఒక శుద్ధ భక్తుడి హృదయం అందరికీ అర్థం కాదు. ఆయన భావము, ఆయన ఒక చర్యలు సో అందరూ అర్థం చేసుకోలేరు, అందరూ గ్రహించలేరు కూడా, దానికి తగినట్టుగా రెస్పాండ్ కూడా కాలేరు. అందుకే చైతన్య మహాప్రభు అందరితోనూ సో తన హృదయాన్ని షేర్ చేసుకునేవారు కాదు. సో కేవలం రమానందరాయ్ సో అలాంటి శుద్ధ భక్తులు, సర్వ భట్టాచార్య, సో దాని తర్వాత స్వరూప్ దామోదర్ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి, సో వీరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్స్ అంతా మనము చైతన్య భాగవత్లో, చైతన్య చరితామృతంలో చూడొచ్చు. సో ఇది ఒకటే కాదు శిక్షణ ఇచ్చింది, దశాశ్వమేధ ఘాట్ పైన సనాతన గోస్వామి కూడా శిక్షణ ఇవ్వడం అనేది చైతన్య మహాప్రభు కూడా మనం చూస్తాం. ఇలా చాలా చోట్లలో సో చాలా మంది భక్తులతో ఈ జరిగిన సంభాషణ అంతా మనము చైతన్య భాగవత్ మరియు చైతన్య చరితామృతంలో చూడొచ్చు. సో అయితే ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు రచించిండేది ఏదైనా ఒకటి కృతి ఉంది అంటే అది కేవలం శిక్షాష్టకం మాత్రం. సో దీంట్లో ఈ శిక్షాష్టకం తెలుసుకునే ముందు సో కొంచెం చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో చాలా మంది కొత్త భక్తులు కూడా వచ్చినారు ఈ రోజు కాబట్టి సో వాళ్ళకి తెలియాలి మనం ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి. సో మనం సాధన భక్తి చేస్తున్నాము. కేవలం కలియుగంలో యుగ ధర్మం అంటే ఏంటో కేవలం హరినామ సంకీర్తన చేయడం. సో ఆ ఎసెన్స్ వచ్చిండే వాళ్ళు మధ్య పరంపర నుంచి వచ్చే వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఆచార్యులు దానే మాట్లాడుతుంటారు. కలియుగంలో మనం చేయగలిగేది ఏంటి అంటే కేవలం హరినామ సంకీర్తన ఒకటి. సో అందుకే సో చైతన్య మహాప్రభు ఈ యొక్క సారాన్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఈ యొక్క నామ సంకీర్తన చేసేదాని నుంచి మనకు వచ్చే లాభం ఏంటి, వాట్ ఈస్ ది బెనిఫిట్? సో అది సాధన భక్తి అంట. మనం చేసే స్థాయిలో భక్తిని ఏమంటామంటే సాధన భక్తి అంటాం. సో సాధన భక్తి నుంచి మనము భావభక్తి, ప్రేమ భక్తి, సో ఈ 3 స్థాయిలకు వెళ్తాం. సో ఇప్పుడు మనముండే స్థితిలో మనం చేయగలిగేదంతా సాధన భక్తి మాత్రం. సో ఎవరునూ పర్ఫెక్షన్, ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, దాని తర్వాత లాయర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరునో మేము పర్ఫెక్షన్ పొందాము అనేసి ఎవరు చెప్పరు. యూఆర్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే అది ఒక పెద్ద సముద్రం జ్ఞానం అనేది. సో అందుకే ఎవరైనా మేము పర్ఫెక్షన్ పొందామని చెప్పరు. యూఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ బికాస్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అందుకే ప్రాక్టీస్ చేస్తూనే సాధన భక్తి వచ్చేసి భావభక్తి, ప్రేమభక్తి క్లిక్ చేస్తుంది. సో చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ శిక్షాష్టకంలో మొదటి 5 వర్సెస్ వచ్చేసి సాధన భక్తి గురించి చెప్తారు. సో 6, 7 and 8. సో 6, 7 and 8 వచ్చేసి భావభక్తి, 7 and 8 ఎక్స్క్లూసివ్లీ ప్రేమభక్తి గురించి చెప్తారు. సో ఒకసారి శిక్షాష్టకం అందరికీ తెలుసా? సో వచ్చేవాళ్ళంతా నాతో పాటు చెప్పొచ్చు శిక్షాష్టకం ఒకసారి. సో శిక్షాష్టకం ఎవరు రోజు సో శ్రద్ధతో శిక్షాష్టకం పఠన చేస్తారో సో వాళ్ళకి క్రమేణంగా ప్రేమ భక్తి లభిస్తుంది అనేసి చైతన్య మహాప్రభు సో వాళ్ళ అనుచరులు కూడా చెప్తారు. సేతో దర్పణ మార్జనం మహాదవాగ్ని నిర్వాపణం క్షయోచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్వపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భవన్మమాపి దుర్దైవమిదృశమిహ జనినానురాగః త్రినాదపి సునీచేన తరేవ సహిష్ణునా అమానీనామానదేన కీర్తనీయా సదా హరిః न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनीश्वरे कोटा भक्तिर्हैतु गीत्वयि अयि नन्ददनुजा किङ्करां पतिता मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितदोली सदृशं विचिन्तय
नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निशितं वापो कदा तव नामकरणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावर्षायिताम् शून्यायितं जगत्सर्वं गोविन्दा विरहे रमे आश्लिष्य वा पादरतां पिनष्टु मादर्शनान् महतां करोतु वा यथा तथा वा विददातु लम्बतो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री चैतन्य महाप्रभु शिक्षाष्टकम की हरे कृष्ण। సో చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో సో దీనికి వెళ్ళే ముందు సో వీ షుడ్ నో వాట్ ఈస్ సాధన అండ్ సాధ్య. సో సాధన ఇస్ సో మనం రెగ్యులర్ గా చేసే ప్రాక్టీసెస్ ఎస్పెషల్లీ ది చాటింగ్ ఆఫ్ ది పలీనే. అండ్ సాధ్య ఇస్ ది గోల్. ది గోల్ ఇస్ టు అచీవ్ సో కృష్ణ ప్రేమ. సో దట్ ఈస్ ది గోల్ ఆఫ్ చాటింగ్ హరే కృష్ణ మహామంత్ర. సో ఫస్ట్ దీన్ని ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వచ్చేసి కల్మినేట్ అయ్యేది విత్ దిస్ 3 ఆస్పెక్ట్స్. వన్ ఇస్ సంబంధ, అభిధేయ, ప్రయోజనం. సో సంబంధ అంటే ఏంటి? వాట్ ఈస్ ది సంబంధ జ్ఞానం? సో ఇది లేకుండా మీరు హరినామం చేస్తే కూడా హరినామం మనం సరైన అప్రోప్రియేట్ కాన్షియస్నెస్ భావంతో చేయలేము దాన్ని తెలుసుకోకపోతే. So what is the sambandha? Sambandha is I am a spirit soul. I have relationship with Krishna. So knowledge of the soul, knowledge of the super soul, knowledge of Maya, knowledge of the different demigods. So knowledge of this cosmic manifestation, knowledge of this material manifestation, and knowledge of the spiritual manifestation. So prativiti ಇದನ್ನೇನು ಸಂಬಂಧ ಜ್ಞಾನ అంటే ಇದನ್ನೇನು ఎలా హౌ ఈజ్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ శ్రీ కృష్ణ. అండ్ వాట్ ఈస్ యాజ్ ఎ జీవాత్మ హౌ am I related to how am I related with Krishna, how am I related with this material world. So what is my relationship with what is the relationship of Maya with the jiva, what is the relationship of Maya with Krishna. So what is the relationship of this cosmic manifestation, what is the relationship of the spiritual manifestation. Pratyoti sambandha jnana. So after having this knowledge, so what are we supposed to do? So how are we going to, we are all engaged in this body, this material body. So this body is a combination of both spirit and matter. అంటే ఏంటి? ఈ శరీరంలో ఆత్మ కూడా ఉంది. అందుకే శరీరం సంబంధించిన డ్యూటీస్ ఉంటుంది, ఆత్మకు సంబంధించిన డ్యూటీస్ కూడా ఉంటుంది. సో అయితే మన నిజమైన వాస్తవ స్థితి ఏంటంటే వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. సో హౌ ఆర్ వి గోయింగ్ టు యాక్ట్ ఇన్ దట్ రిలేషన్షిప్? సో ది డూయింగ్ ఆఫ్ సాధన భక్తి, చాటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్స్, వర్షిపింగ్ ది డైటీస్, సో స్టడీయింగ్ ది స్క్రిప్చర్స్, సో అండ్ పర్ఫార్మింగ్ వేరియస్ సర్వీసెస్ అట్ ది టెంపుల్, performing various duties, spiritual duties. So along with that hearing classes, మనం ఇప్పుడు ఎలా క్లాసెస్ వింటాం. So we want to understand our knowledge about Krishna and also act in that relationship. Abhideya means acting in your constitutional relationship with God. It's called Abhideya. And what is Prayojana? Prayojana is by gradually practicing this knowledge, that especially practicing the chanting of the holy name, we come to the stage of Bhava Bhakti and Prema Bhakti. So once we come to the stage of Prema, then we stop chanting. Correct? Huh? Hare Krishna. So perfection is to come to Prema and stop. No? What should we do? So we continue chanting. Chanting becomes perfect.
chanting becomes perfect, and that is where your real chanting begins. Real chanting అనేది స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. Your real chanting begins with prema. So the sadhana is like kacha mango, raw mango, and prema is like the sweet mango, ripened mango. Kacha mango, ripened mango. Both are mangoes, but one is raw mango, and raw mango problem ఏంటంటే చాలా పులుపుగా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ సార్. సో బట్ స్టిల్ మ్యాంగో. సో మనం చేసే సాధన భక్తిలో కొన్నిసార్లు సో చాలా కష్టంగా ఉంటుంది. వి డోంట్ ఫీల్ లైక్ చాంటింగ్, సో బట్ స్టిల్ వి షుడ్ చాంట్. సో కొన్నిసార్లు సెంటర్ కి వెళ్ళేదానికి వేరే వేరే రీజన్స్ వెతుకుతాము. ప్రభుకి ఏం రీజన్ చెప్పాలి, సో సెంటర్ కి వెళ్ళకుండా ఉండేదానికి. సో మనసు ఇలా అంతా ఆలోచిస్తూ ఉంటుంది. సో మనసు ప్రాబ్లం ఆఫ్ ది మైండ్. సో సాధన భక్తిలో ఇదన్నీ అడ్డంకులు ఉంటుంది. సో ఒక సాధకుడికి సో నాట్ టు పర్ఫార్మ్ సో ఇంప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డివోషన్స్ సాధన భక్తి. సో బట్ విత్ అవర్ ఇంటెలిజెన్స్ సో అండ్ అభిధేయ జ్ఞానం ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. వీ షుడ్ కీప్ కరెక్టింగ్ ది మైండ్ సో టు ది పర్ఫెక్ట్ గా ట్యూన్ చేయాలి. ఇప్పుడు సో ఒక స్టేషన్ కి ప్రాపర్ గా ట్యూన్ చేయకపోతే ఏముంటుంది, బజింగ్ సౌండ్ ఉంటుంది. సో ఆ బజింగ్ సౌండ్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్ గా ట్యూన్ చేయాలి. ఆ నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ట్యూన్ చేయాలంటే, ట్యూన్ చేయకపోతే ఆ ఫ్రీక్వెన్సీ అందదు. సో దేర్ఫోర్ సాధన భక్తి ఈజ్ ఆల్సో ట్యూనింగ్ టు దట్ ఫ్రీక్వెన్సీ. సో ట్యూనింగ్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సో అటైనింగ్ లవ్ ఫర్ కృష్ణ. సో ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేయాలి మనం కూడా. సో ఇట్ ఈస్ లైక్ కచ్చా మ్యాంగో. సో అలా తినలేము, అలా వదలలేము. సో సాధన భక్తి ఉప్పు కారం వేయాలి. మ్యాంగో ఇస్ మ్యాంగో. సో అలా సో వీ హ్యావ్ టు సాధన భక్తి అనేది కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. సో అల్టిమేట్లీ సో ఎందుకు వచ్చాము ఈ ప్రాసెస్ కి, బయట జీవితమే హాయిగా ఉంది, ఇది ఎలా అంతా అనిపిస్తుంది కొన్నిసారి. సో సెంటర్ కి ఎందుకు వెళ్ళేది, సో ఆల్రెడీ ఆ డివోటీని చూస్తే మనకు పడట్లేదు, ఈ డివోటీని చూస్తే పడట్లేదు, ఇదన్నీ సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అయితే కూడా మనసుకు నచ్చజెప్పి సో నీ యొక్క శ్రేయస్సు దీంట్లోనే ఉంది. సో యూ హ్యావ్ టు గో టు సెంటర్ బికాస్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. సో మన ఊరికే రాలేదు. సో ఈ యొక్క అవకాశం అనేది అందరికీ దొరకదు. ఎన్నెన్నో జన్మలు తీసుకొని వచ్చినాం. ఏదో పూర్వంలో ఒక 4-5 జన్మల నుంచి ఏదో మనం భక్తి చేస్తూ ఉండొచ్చు. మేబీ సిన్స్ ఫ్యూ లైఫ్ టైమ్స్. ఒక మహారాజ్ క్లాస్ ఇస్తా ఉన్నారు, ఆ క్లాస్ లో చెప్తా ఉన్నారు. సో ఏదో కొన్ని జన్మల నుంచి సేవ చేస్తా ఉన్నాం కాబట్టి కృష్ణుడు ఇప్పుడు మనం ఈ స్థాయికి వచ్చినాం. సో ఇక్కడి నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి ఆలోచించాలి తప్పించి సో దీనన్నీ పెద్దగా పట్టించుకోకుండా నా సంబంధం ఎలా నేను దృఢం చేసుకోవాలి కృష్ణుడితో అనేదాన్ని మాత్రం ఆలోచించండి. సో సాధన భక్తిలో ఇదన్నీ ఇట్స్ లైక్ కచ్చా మ్యాంగో. పురుగుగా ఉంటుంది, పళ్ళు కూస్తుంది తింటే, సో కష్టంగానే ఉంటుంది, అయితేనో స్వీకరించాలి. సో వెయిట్ చేయాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి. సో స్టిల్ వి క్రాస్ ది స్టేజ్ అండ్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ రైట్ మ్యాంగో. సో సాధన భక్తి నుంచి వి షుడ్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ ఈటింగ్ ది ripened mango. Ripened mango is very very sweet and relishable. So till that stage we have to take shelter of the holy name and come to the stage of chanting pure holy names. Okay. Okay. So we should come to the stage of eating ripened mango. So then everything becomes very very sweet and relishable. బట్ ఈ స్టేజ్ అంతా నెమ్మదిగా ఓపికతో సో వీ హ్యావ్ టు టాలరేట్, వీ హ్యావ్ టు బి పేషెంట్ అండ్ స్లోలీ ప్రోగ్రెస్ ఆన్ ది పాత్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో లైఫ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డేంజరస్. ఏదే మూమెంట్ లో కూడా వీ కెన్ స్లిప్ అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ డివోషన్ సర్వీస్. సో దేర్ఫోర్ భక్తులు ఏం అడుగుతా ఉన్నారు, ప్రహ్లాద్ మహారాజ్ కూడా నరసింహదేవుని వెళ్ళినప్పుడు
ఈస్ సెయింగ్ దట్ మై లార్డ్ యు క్విక్లీ గివ్ మీ యువర్ మర్సీ. క్విక్లీ, ఎందుకు క్విక్లీ గివ్ మీ యువర్ మర్సీ అని అడుగుతాను. ఎందుకు? ఎందుకంటే ఎన్నెన్నో జన్మాలు ఎత్తిన తర్వాత నీ పట్ల నాకేదో కొద్దిపాటు అనురాగం, మమకారం అనేది ఏర్పడింది. సో ఈ భౌతిక ప్రపంచం ఎంత ఘోరమైంది అంటే ఏ క్షణమైనాను నేను ఈ మార్గం నుంచి తప్పుకొని వెళ్ళిపోవచ్చు. సో అందుకే దయచేసి నా పైన కృప చేయండి, నా పైన దయ ఉంచండి, నాకు అనుగ్రహించండి, నన్ను అనుగ్రహించండి, లేకపోతే నేను తప్పుదారి పట్టి వెళ్ళిపోతాను. ఎన్నెన్నో జన్మాలు తీసుకున్న తర్వాత ఈ అనుగ్రహం ఇచ్చారు. సో దయచేసి నా పైన దయ ఉంచండి, నా పైన అనుగ్రహం ఉంచండి అనేసి ప్రహ్లాద్ మహారాజ్ కోరుకుంటారు. సో సచ్చేసి వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్. మనకి మాయ అంటే భయం లేదు. సో ఎందుకంటే మాయ యొక్క ప్రభావం మనం చూడట్లేదు. సో మాయ సో ప్రభుపాద్ కూడా ఎప్పుడు చెప్పేవారు, మై ఓన్లీ ఫియర్ ఈస్ దాట్ మై డిసైపుల్స్ ఆర్ నాట్ సఫిషియెంట్లీ అఫ్రైడ్ ఆఫ్ మాయ, నాట్ సఫిషియెంట్లీ అఫ్రైడ్ ఆఫ్ మాయ. సో మాయ యొక్క ప్రభావం, మాయ యొక్క శక్తి మనకు అర్థం అవ్వట్లేదు. సో ఎప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్తామో మాయ యొక్క శక్తి, మాయ యొక్క ప్రభావం గురించి మనకు అర్థమవుతుంది. అది అర్థమయ్యేది ఒక పెద్ద అనుగ్రహం. సో వేరే టాపిక్స్ కవర్ చేసేసి లాస్ట్. సో మాయ యొక్క అవగాహన ఎప్పటికీ కలుగుతుంది అంటే దానికి కూడా కృష్ణుని కృప కావాలి. సో ఈవెన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయా, మాయా యొక్క శక్తి ఏంటి, మాయా యొక్క ప్రభావం ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు ఒక అనుగ్రహం లేని దాన్ని అర్థం చేసుకోలేదు. సో టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సో అందుకే సో మనం భక్తి చేస్తూనే ఇదన్నీ అవిద్య, ఎప్పుడో అవిద్య ఒక పొర తొలుగుతూ ఉంటుందో సో మనకి వాస్తవాలు అర్థమవుతుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో అందుకే సో సాధన భక్తి అనేది మనకి చాలా చాలా ముఖ్యం. ఈ సాధన భక్తిలో అసోసియేషన్ కూడా ఇంపార్టెంట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అబౌవ్ ఆల్ అంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో అందుకే ఈ రోజు అందరూ వచ్చాం. సో యూజువల్లీ సెంటర్ అయితే 2 hours 3 hours అసోసియేషన్ లో ఉంటాం. సో అదే ఈ రోజు అంతాను భక్తులతో గడపవచ్చు, భక్తులతో కలిసి మనము భగవంతుని స్మరణ చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, కథ చేయొచ్చు. సో భగవంతుడిని స్మరించేదానికి ఇది ఉత్తమమైన అవకాశం కాబట్టి సో మనం అందరూ సో కృష్ణుడి గురించి వినాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఎంతే కష్టంగా ఉంది సో అసోసియేషన్ రావాలి. సో అసోసియేషన్ రాందే మనం ముందుకు వెళ్ళలేము జీవితంలో. సో ఎంతో అపురూపంగా వచ్చింది. మన ఆయుష్ కూడాను మనం లెక్క పెట్టచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది అనేసి. ఏదైనా యోగన పుత్ర పరిజన అనేసి ఒక గోవిందదాస్ అనే ఆచార్యులు రాస్తారు. సో మన యవ్వనం అనేది కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతుంది. ఈవెన్ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం యవ్వన ఇస్ గాన్. వయసు అయిపోతుంది. సో తర్వాత దీనికి వచ్చేస్తాం, వెల్కమ్ టు ఓల్డ్ ఏజ్. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, సమయాన్ని భగవంతుడి సేవలో వినియోగించాలి అనే చెప్తాం. అందుకే దాన్ని తెలుసుకుంటూ లెట్స్ బిగిన్ విత్ ది ఫస్ట్ శ్లోక. ఇంకా వరదకృష్ణ ప్రభు దర్శనానికి వెళ్ళాలనిపిస్తుంది. సో వచ్చేంతలో ఈ ఫస్ట్ శ్లోక అయినంత కవర్ చేసేదానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ శ్లోక వచ్చేసి సేతో దర్పణ మార్జనం భవమహాదవాగ్ని నిర్వాపణం క్షైరో కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబదీ వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇది 7 steps ఆఫ్ పర్ఫెక్షన్ అనేది ఇస్తుంది. ఏది ఫస్ట్ శ్లోక చాటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్స్ ఏమి ఇస్తుంది అంటే మనకి 7 steps ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ పర్ఫెక్షన్ ఏంటి, సేతో దర్పణ మార్జనం. సేతో దర్పణ మార్జనం అంటే ఏంటి, సో క్లెన్సింగ్ ఆఫ్ ది మిర్రర్ ఆఫ్ ది హార్ట్. సో మన హృదయాన్ని ఏదాన్ని పోల్చారంటే ఒక అద్దాన్ని పోల్చారు. సో ఏదో ఒక వస్తువుని మనము చాలా రోజులు వదిలేస్తామంటే ఏమైతుంది, అది ఫస్ట్ దుమ్ము పట్టుకోబోతుంది. ఆ దుమ్మును అలాగే వదిలేస్తాం అనుకోండి, క్లీన్ చేయకుండా, అది సాలిడ్ గా ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఎన్క్రస్ట్ అయిపోతుంది.
ఒకసారి ఇంట్రెస్ట్ అయిందంటే దాన్ని క్లీన్ చేసేది చాలా చాలా కష్టమైపోతుంది. అలా ఎన్నో జన్మాల్లో నుంచి మనం ఏం చేస్తామో ఈ దుమ్మును అలాగే పేర్చి పెట్టుకొని కూర్చున్నాము హృదయంలో. సో భగవంతుని స్మరణ చేయట్లేదు, భగవంతుని సేవ చేయట్లేదు. సో అలా ఏమైంది, ఆ దుమ్ము పేర్కొని పోయేసింది ఇక్కడ మన హృదయం అనే అద్దం పైన. సో ఆ హృదయం పైన ఉండే ఈ కల్మషాలన్నీ తీసేది అంత సులువైన పని కాదు. సో దానికి మనం ఏం చేయాలి, హరినామం ఒక ఆశ్రయం తీసుకోవాలి. సో అప్పుడు ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అద్దాన్ని తుడిచే ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనము హరినామం చేస్తాం. ఆ హరినామంని ఎంత తీవ్ర స్థాయిలో చేయాలంటే, సో మనము మన హరినామం పాపాన్ని తొలగించే శక్తి హరినామం ఉంది. అయితే ఈ కల్మషాలన్నీ ఉంది కదా, ఆ కల్మషాలు క్రోడీకరించుకొని పోయింది మన హృదయం అనే అద్దం పైన. అలాంటి కల్మషాలు తీయాలంటే మన భక్తి వచ్చేసి తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ తీవ్ర స్థాయిలో భక్తి చేయకపోతే ఏమైతుంది, ఆ హృదయం పైన ఉండే ఒక కల్మషాలన్నీ పోదు. సో ఇట్ ఈస్ నాట్ వన్ లైఫ్ టైం. ఏదో ఒక భక్తుడు వచ్చేసి ఒక మహారాజుని అడిగాడు. సో చైతన్య మహాప్రభుకి ఈ అష్టవికార భావాలు వస్తా ఉంది. సో ఇలా ఆయన ప్రేమాన్మాదంతో ఆయన ఇది అష్టవికార భావాలన్నీ నన్ను హరినామం చేయగానే వస్తా ఉంది, మాకెందుకు రావట్లేదు అలాంటి భావాలన్నీ నన్ను. సో అందుకు మహారాజ్ అడిగారంట, సో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా జపం చేస్తాను అనేసి. గతం 1 సంవత్సరం నుంచి జపం చేస్తాను మహారాజ్. అయితే ఏ సిమ్టమ్స్ కనబడట్లేదు, కళ్ళ నీళ్లు రావట్లేదు, సో అశ్వధార రావట్లేదు, సో నాకు ఏది శరీరం పైన రోమహర్షణ అవ్వట్లేదు. సో ఎందుకు ఇలా అన్ని మహాప్రభుకి ఎందుకు జరుగుతుంది, మనకెందుకు జరగట్లేదు అనేసి అంతా అడిగారు. సో నువ్వు గత 1 సంవత్సరంగా జపం చేస్తున్నావు. సో అయితే ఎన్ని జన్మల నుంచి నువ్వు ఈ ఒక భౌతికమైన మట్టిని నీ యొక్క హృదయం పైన నీ యొక్క ఆత్మ పైన వేసుకున్నావు అనేసి ఆలోచించు. సో 1 సంవత్సరంలో, 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాలు జపం చేస్తే పోయే ఇది కాదు, ఇది ప్రక్రియ కాదు ఇది. సో ఎన్నో జన్మల తపస్సు. సో ఇప్పుడు కూడా అంతే, మనం ఈ స్థాయికి వచ్చినామంటే కూడా మనం ఎంతో భగవంతుని అనుగ్రహం ఉంటే తప్పించి ఈ స్థాయికి రాలేము. అయితే ఇక్కడి నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు ధ్యేయంగా పెట్టుకొని వెళ్ళాలి. ఏదో ఆకస్మికంగా ఎక్కడో భక్తుల్ని కలిసినాము, ఎక్కడో వచ్చేసాం అనుకోవద్దండి. సో ఇదన్నీ దైవ సంకల్పం. సో దైవ సంకల్పము పూర్వంలో మీరందరూ భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అనుగ్రహం మీకు దొరికింది. సో దానివల్ల రాజులకు ఉన్నారే తప్పించి ఏదో ఆకస్మికంగా జరిగిపోయింది అనుకోవద్దండి. సో ఇదన్నీ జన్మాంతరంలో తపస్సు. సో అందుకే తీవ్రంగా తీసుకోవాలి. సో ఇంకోటి, దీన్ని తీవ్రంగా తీసుకోకపోతే ప్రాబ్లం ఏంటి, సో తీవ్రంగా తీసుకోకపోతే సో మళ్ళీ ఇలాగే ఇంప్రాపర్ డివోషనల్ సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో ఇంప్రాపర్ డివోషన్ నుంచి ప్రాపర్ డివోషనల్ సర్వీస్ కి వచ్చేలాగా చాలా కష్టపడి ప్రయత్నించాలి. సో సాధన అంటే ఏంటి, స్ట్రగల్. సాధన మీన్స్ స్ట్రగల్. ఈ స్ట్రగల్ అన్ని ఎస్పెషల్లీ మానసికంగా ఎక్కువగా ఉంటుంది. సో సామాన్య స్థాయిలో వేరే సేవలు చేసేది కష్టం. అయితే మనసుని నిగ్రహించి దాన్ని ఒక దారిలో పెట్టడం అనేది ఉంది కదా, దట్ ఈస్ ఎ గ్రేటర్ స్ట్రగల్. సో ఆ స్ట్రగల్ కి మనం అందరూ రెడీగా ఉండాలి. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో అయితే ఆ పెయిన్ తట్టుకోవాలి. సో ఎలా అయితే హాస్పిటల్కి రావంగానే మనకి అన్ని నయం అయిపోదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలి, ఆ ఇంజెక్షన్ బాడీలోకి వెళ్ళాలి, ఆ మెడిసిన్ మన పైన పని చేయాలి. సో సో అలాంటి ఒక ట్రీట్మెంట్ అనేది మనకు కూడా జరగాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ ది యాక్టింగ్ ఆఫ్ ది హోలీని. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అయితే భక్తులు అందరూ మనతో ఉన్నారు కాబట్టి ధైర్యం. సో మనమందరం భక్తి చేసి ముందుకెళ్ళడానికి. సో మనతో పాటు వేరే సాధకులు కూడా ఉన్నారు, సో మన పాటు వేరే భక్తులు ఉన్నారు. ఈ ధైర్యంతో మనం ఏం చేయొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. సో భక్తులే లేకపోతే భక్తి చేస్తే చాలా కష్టం. సో అందుకే సో కొన్నిసారి ఈ పెద్ద ఈ ఫేర్స్ అన్ని జరిగినప్పుడు
కొన్ని అద్దాలు పెట్టింటారు. సో అద్దాలు కాన్కేవ్ మిరర్స్, కాన్వెక్స్ మిరర్స్ పెట్టింటారు. మీకు అందరికీ గుర్తుంటుంది. ఆ రూమ్ లోకి వెళ్ళంగానే అందరూ చాలా లావుగా, సో సన్నగా, లేకపోతే పుల్లలాగా, సో ఇలా అంతా కనబడేది చూడొచ్చు కదా. సో అలా పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని. నువ్వు ఎంత సన్నగా ఉన్నావు, నువ్వు ఎంత లావుగా ఉన్నావు, ఎంత పొట్టిగా ఉన్నావు, సో ఇలా అంతాను ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎందుకు అలా కనబడతా ఉంది? నేను రిఫ్లెక్షన్స్ అది ఆ రిఫ్లెక్షన్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన చైతన్యం కూడా అలా వంకర టిక్కర్ గా ఉంది. సో అందుకే ఎన్నో జన్మాంతరాల్లో ఈ చైతన్యం వచ్చేసి అలా వంకర టింకర్ గా ఉండడం వలన కుక్కలుగా, పిల్లలుగా, సో వానరులుగా, సో మొసళ్ళుగా, చేపలుగా ఏదేదో జన్మాలు తీసుకుంటూ, సో మన చైతన్యం అలా వంకర టింకర్ గా ఉంది కాబట్టి సో మనకు అని అలా కనబడుతుంది. సో దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. నా చైతన్యం ఎందుకు ఇలా ఉంది అంటే, సో మనం అలా మోల్డ్ చేసుకొని వస్తూ ఉన్నాం మనం చైతన్యం. అట్లీస్ట్ ఈ జన్మ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ది హోలీ నేమ్స్ ఆఫ్ ది లార్డ్. సో సేతోదర్పణ మార్జనం, భవమహాదవాగ్ని నిర్వాపణం. అందుకే సేతోదర్పణ మార్జనానికి ఎక్కువగా ప్రయారిటీ ఉంది. చాటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్స్ కి ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాలి అనేది ఫస్ట్ లెసన్. భవమహాదవాగ్ని నిర్వాపణం. భవమహాదవాగ్ని నిర్వాపణం అంటే ఏంటి? మెటీరియల్ వరల్డ్ ఇస్ కంపేర్డ్ టు ఏ ఫారెస్ట్ ఫైర్. ఆ ఫారెస్ట్ ఫైర్ దవాగ్ని, భవమహాదవాగ్ని. సో మెటీరియల్ లైఫ్ బాగానే ఉందా, అన్ని బాగానే జరుగుతా ఉంది, లైఫ్ ఇలాగే కంటిన్యూ చేయొచ్చే అనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? వాట్ ఈస్ ది ప్రాబ్లం? భవ అంటే ఏంటి? భవ మీన్స్ దేర్ ఇస్ బర్త్, దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్, దేర్ ఇస్ డిసీజ్ అండ్ డెత్. దిస్ ఇస్ భవ. సో అందుకే ఇస్ కాల్డ్ భవ మహాదవాగ్ని. సో దవాగ్ని మీన్స్ ఫారెస్ట్ ఫైర్. దాంతో పాటు ది వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. అపార్ట్ ఫ్రమ్ డెత్ ఈస్ అ వెరీ టెరిబుల్ ఎక్స్పీరియన్స్, బర్త్ ఈస్ అ వెరీ టెరిబుల్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇన్ బిట్వీన్ లైఫ్ లో వేరే ఎక్స్పీరియన్సెస్, వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, సో డిసీజ్ ఇస్ ఆల్సో హారిబుల్ ఎక్స్పీరియన్స్. సో ప్రతి హారిబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంతో పాటు స్ట్రగల్ ఆఫ్ లైఫ్, ఉద్యోగం పోవడము, రావడము, సో దాంతో పాటు మెయింటైనింగ్ ది బాడీ. సో బాడీ మెయింటైన్ చేసేది, మిషన్ మెయింటైన్ చేసేది కూడా చాలా కష్టం. ఎవ్రీథింగ్ ఈస్ డిఫికల్ట్. సో ప్రభుపాద అందుకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఇల్లు మంటల్లో ఉంది. సో ఒక వ్యక్తి మంటల్లో ఉండే ఇంట్లో కూర్చొని, సో అన్ని హ్యాపీగా ఉంది, అన్ని హాయిగా ఉంది, అన్ని కూల్ గా ఉంది, సో ఏసీ పనిచేస్తా ఉంది. ఇలా అనుకుంటే ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటాము? సో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ వెరీ రాంగ్ విత్ దట్ పర్సన్. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో అన్ని చక్కగా ఉంది, అన్ని బాగా జరుగుతా ఉంది. ఆర్ యు ఫైన్? అందుకే మనం పోగానే అడుగుతాం, ఆర్ యు ఫైన్? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ వెల్. యాక్చువల్లీ నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే ఎవ్రీథింగ్ ఈస్ నాట్ వెల్ హియర్. అన్ని బాగాలేదు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ గోయింగ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నేను ఒక ఇల్లు కట్టాను, 2 సైకిల్ తీసుకుంటున్నాను, లైఫ్ లో సక్సెస్ఫుల్ అయినాను, మంచి కార్ ఉంది, బంగ్లా ఉంది అనుకుంటా, దిస్ ఇస్ నాట్ ది డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. దిస్ ఇస్ భవ మహాదవాగ్ని, ఇది ఫారెస్ట్ ఫైర్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. దవాగ్ని అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఒక వ్యక్తి చెప్తున్నారు, సో ఒక వ్యక్తి ఆ మంటల నుంచి తప్పించుకునేదానికి కార్ లో ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తా ఉన్నాడంట. ఎక్కడో ఏమంటారు, వీడియో తీస్తున్నారు. అది ఆ ఫైర్ ఎంత ఫాస్ట్ గా వచ్చిందంటే ఆ కార్ ని కూడా కబళీ చేసిందండి ఆ మంటల్లో. భవ మహాదవాగ్ని నిర్వాపణం. సో వాట్ chanting will do? Chanting will extinguish the fire of material existence.
First, it will clear the mirror of the heart. భవ మహాదవాగ్ని నిర్వాపణ. సో జపం చేయడం వలన ఏం జరుగుతుంది అంటే మన భౌతిక భవబంధనాల్ని, సో మన భౌతిక జీవితాన్ని చల్లబడుస్తుంది. భవ మహాదవాగ్ని నిర్వాపణ. క్షీరో కైరవ చంద్రిక వితరణం విద్యావధు జీవి. క్షీరో కైరవ చంద్రిక వితరణం అంటే ఏంటి? శ్రేయ. శ్రేయ అంటే ది అల్టిమేట్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ది లివింగ్ ఎంటిటీస్ ఇస్ శ్రేయ. ఇట్స్ నాట్ ప్రేయస్. ప్రేయస్ ఇస్ మెటీరియల్ లైఫ్. Shreyas is ultimate good. What chanting of the holy name will do for you? Shreyas. Shreyo Kairava Chandrika Vitaranam. Why it is compared to the soothing moonlight? So, Ulasanga ఉంటుంది. So it will give the soothing effect. So Shreyo Kairava Chandrika Vitaranam. Vitaranam అంటే it radiates. Especially the Shiro Kairava. Kairava means lotus. The soul is compared to the white lotus. So, under the soothing moonlight is the chanting of the holy name. When the lotus flower paina is soothing moonlight of the holy names, the consciousness will blossom. Understood? The soul is compared to white lotus flower, and the chanting of the holy names is compared to the soothing moonlight. So when the soothing moonlight falls on the, so especially the white lotuses bloom at night with the falling of the moonlight. అప్పుడు మన హృదయం ఏమైతుంది? వికసిస్తుంది బై ది చాంటింగ్ ఆఫ్ ది హోలీ నేమ్. ఆ హోలీ నేమ్ ఒక అమృత బిందువులు ఏమైతుంది? ఈ ఒక తామర పువ్వు పైన పడినప్పుడు ఇటు వికసిస్తుంది. ది కాన్షియస్నెస్ విల్ బ్లాసమ్. ఆ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే, బ్లాసమ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు చాంట్ ది హోలీ నేమ్. Shiro Kairava Chandrika Vitaranam. So then it will radiate. Then the moonlight will radiate. Radiate until it will not only benefit itself, but it will spread the benefit to other living entities also. That is preaching. So preaching kuda jarugutundi. You cannot hold the happiness in your heart. Preaching ela ante edo balvantanga evarko emo cheptunnam anedi kaadu. When you actually experience that joy of chanting Hare Krishna, you cannot hold it for yourself. You want to give it to others also. That is actually the benefit of Shreyo Kairava Chandrika Vitaranam. So Vidyavadu Jivanam. This is the fourth benefit. The third benefit is Shreyo Kairava Chandrika Vitaranam. So how will you Bhava Mahadavagni? How will you stop the Bhava Mahadavagni? ఒక బకెట్ నీళ్ళు పోస్తే అయిపోతుందా? There should be a downpour of heavy rain. So that is the chanting of the holy name should be done 1 round, 2 rounds. How many rounds? Huh? 16. It's only 16 rounds. Minimum 16 rounds. That is correct. Minimum 16 rounds. So Bhava Mahadavagni, if you want to stop the fire of material existence, Bhava Mahadavagni Nirvapanam. Shiro Kairava Chandrika Vitranam, Vidyavadu Jivanam. So, why it is called as Vadu? Vadu means wife. Vidyavadu, the Samanbonam of all transcendental knowledge. The chanting of the Hare Krishna is compared to the husband. And the culmination of that knowledge is the knowledge of Srimati Radharani. Even by Srimati Radharani. So, who is the Vadu of Krishna. So the culmination of all transcendental knowledge is the chanting of the holy name. Vidya Vadu Jivan. So then Anandambudi Vardhanam Pritipadam Purnamrutasva. What is Anandambudi Vardhanam? Okay. So there are three kinds of pleasures. What we know. What the Shastras explain in what is explained in the Shastras. What are the 3 kinds of pleasures? The pleasure on the platform of the body, Bhoga Sukha. So pleasure on the platform of the soul, Brahma Sukha. And pleasure in relationship with the Supreme Lord, that is called as Prema.
Okay. Premananda. One is Bhogananda, Brahmananda, Premananda. So this Anandambudi Vardhanam. So the soul is very, very small. So if the soul is very, very small, the happiness should also be very, very small. Right? So what is the comparison? Prahlad Maharaj gives the comparison between the three kinds of pleasures. Brahmananda is compared to a water in the puddle of a calf. Water in a puddle. Puddle means small hole. So that is compared to Brahmananda. And what is this material bhautika? Material happiness. Material happiness with no difficulties in the material world is compared to a drop in the Brahmananda, puddle of water. And what is the happiness which is compared to relationship with the Lord in the spiritual world? It is compared to an ocean. It is compared to an ocean. So recently, one aeroplane in Australia, it fell into the ocean, Indian Ocean. So then when they were trying to search for the aeroplane within the ocean, it took many, many days for them even to locate the aeroplane. Only then they understood how big is the ocean. What is the length and the breadth of the ocean? What is the expansion of the ocean? Only then they could know what is an ocean. So, and that ocean keeps expanding. Anandambudi Vardhanam. The happiness does not stop. It keeps expanding. So that's the reason Asima. Asima means there is no limit. There is no limit to the happiness of spiritual life. Anandambudi Vardhanam. And Pratipadam Spurnavar. Is there any gaps in such an happiness? వస్తున్నారా ఎక్కడ టెంపుల్ లో చాలా బాగా కూర్చొని okay చెప్పండి okay so we can continue this class in our Sunday program. Hare Krishna. Chaitanya Mahaprabhu Shiksha Ashtakam ki Hare Krishna.